గత వీడియోలో రామాయణంలో బాలకాండంలో వాల్మీకి మహర్షి గురించి తెలుసుకున్నాం. ఇక దాని తర్వాత ఏం జరిగిందో ఈరోజు తెలుసుకుందాం. ఓ దుర్మార్గమైన బోయవాడ, మిథున లక్షణంతో ఉన్న 2 క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడ, నీవు చేసిన పాపము వలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక అని శపించాడు. ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు. కానీ ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి. మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటల్ని ధారణ చేశారు. అలా అది శ్లోకం రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మం గారిని ఆశ్రమంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. అప్పుడు బ్రహ్మం గారు ఇలా అన్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ నోటి వెంట వచ్చిన ఆ శ్లోకం రామాయణం కథ అన్నారు. ఆ శ్లోకానికి అర్థం చెప్పండి అని అన్నారు. నిషాద అంటే బోయవాడ అని ఒక అర్థం. అలాగే సమస్త లోకమును తన యందున్న నారాయణుడు అని అర్థం. మా అంటే లక్ష్మీదేవి. మా నిషాద ప్రతిష్టత్వం మగమ శాశ్వతి సమ అంటే లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడ, నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. యత్ క్రౌంచ మిదానిదాయకం అవధి కామమోహితం అంటే కామము చేత పీడింపబడి బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది కామమే జీవితముగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ మండోదరలో రావణుడు అనే ఆ క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ, మీకు మంగళం జరుగుగాక అని ఆ శ్లోక అర్థం మారింది.